ప్రతిపక్షంగా వైసీపీ, ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎఫెక్టివ్‌గా పనిచేయడం వల్ల. దానికి ప్రధాన కారణం ఏంటంటే, అనేక ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద వాళ్ళ స్టాండ్. అనేక అంశాల మీద వాళ్ళ వైఖరి. లేటెస్ట్‌గా 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఒకటి మెడికో ప్రియాంక అన్‌ఫార్చునేట్ డెత్. ఒక యాక్సిడెంట్‌లో ఆ అమ్మాయి చనిపోయింది. తాగి ఉన్నటువంటి ఇద్దరు యువకులు యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని చంపారు అని చెప్పి మొదట వార్తలొచ్చినాయి. ఆ తర్వాత వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే వెళ్ళి గుద్దారు ఆ అమ్మాయిని. అంతకుముందు ఏదో గొడవైంది. ఒకసారి కాదు 3 సార్లు ఆ అమ్మాయి ఉన్నటువంటి స్కూటర్‌ని గుద్దారు అని తర్వాత వార్తలొచ్చినాయి అనుకోండి. ఏమైనప్పటికీ ఈ ఇన్సిడెంట్ చాలా అన్‌ఫార్చునేట్. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే ఈ యాక్సిడెంట్ చేశారో ఉద్దేశపూర్వకంగా చేసినా, చేయకపోయినా సరే వాళ్ళిద్దరిని, ఆ యువకులిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలి. అందులోనూ తాగి డ్రైవ్ చేస్తున్నారు అనేటువంటి రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇంకా కఠినంగా వ్యవహరించాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖండనిచ్చారు తాజాగా. ఆ అమ్మాయి మరణం తీవ్రంగా కలిచివేసింది అన్నారు. అన్యాయంగా యాక్సిడెంట్ చేసి ఆ అమ్మాయిని చంపారు అన్నారు. దానికి కొంత పొలిటికల్ మసాలా కూడా కలిపారనుకోండి. రాజకీయ విమర్శలు కూడా చేశారు. అది పక్కన పెడదాం. ఇక్కడ సమస్య ఏమిటంటే, ఒకవేళ ఏదైనా రాజకీయ కోణం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సీదిరి అప్పలరాజు గారి కేసులో ఏముంది చిన్న పిల్లోడు యాక్సిడెంట్ చేసి ఎవరినో చంపేస్తే అంత మాత్రానికి కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా అని చెప్పి అన్నాడు కదా. సిదిరి అప్పలరాజు కొడుకు 18 ఏళ్ల పిల్లోడు బైకు తోలుతా ఉండి కర్మవశాత్తు బైకు తోలుతా ఉండి ఎవరిలో గుద్ది బైకు తోలుతా ఉండి ఒక మనిషి చనిపోయాడు. ఆ మాటలు వెంటనే అందరికీ గుర్తు వస్తాయి. యాక్సిడెంట్ చేసి ఎవరినైనా చంపితే అది చాలా చిన్న విషయంగా, ఎవరైతే చంపారో వాళ్ళ మీద కేసు పెట్టడం, అరెస్ట్ చేయటం అనేది, లేక జైల్లో పెట్టడం అనేది, పొలిటికల్గా టార్గెట్ చేయటం, కక్ష తీర్చుకోవటం వాళ్ళని అనేటువంటి యాంగిల్లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారో, ఆ వెంటనే ఆయనకి అటువంటి కేసుల మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు ఉండదు. ఇక ఆయన క్రెడిబిలిటీ పోయింది. ఇక్కడ కూడా ఎవరైనా అనొచ్చు, ఏదో పిల్లవాళ్ళు తాగి ఒక యాక్సిడెంట్ చేసి ఎవరినో చంపేస్తే ఆ మాత్రానికే దానికి పొలిటికల్ మోటివ్స్ ఆపాదించాలా అని, ఆ మాత్రానికే దానికి ఒక పెద్ద గొడవ చేయాలా అని. నిజానికి ఈవెన్ ప్రియాంక మృతి కేసులో కూడా పోలీసుల వైఖరి అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే ఆ యాక్సిడెంట్ 3వ తేదీ జరిగింది. అది బయటికి 6వ తేదీ వరకు తెలియలేదు. కారణం ఏంటంటే పోలీసులు కేసు పెడితేనే తెలుస్తుంది బయట ప్రపంచానికి. అంటే కేసు 6వ తేదీన పెట్టి 6వ తేదీన అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. కానీ 3వ తేదీన జరిగితే ఎస్పీ గారు చెప్పిన దాని ప్రకారం 3వ తేదీ నైట్ మేము కేసు పెట్టాము అన్నారు, బాగానే ఉంది. మరి 6వ తేదీ వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఈ లోపల ఏమైనా జరిగినాయా? ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది. అంటే ఇందులో రాజకీయ ప్రమేయం ఉంది అని చెప్పి చెప్పడానికి ఎటువంటి ఆధారము లేదు ఇప్పటిదాకా. కాకపోతే ఇవాళ పోలీసుల వ్యవహార శైలి ఎట్లా ఉంది, చాలా చోట్ల కింది స్థాయిలో డబ్బులతో వ్యవహారం నడుస్తోంది. అటువంటిది ఏమైనా జరిగిందా, అందుకనే 6వ తేదీ వరకు పట్టించుకోలేదా అనేటువంటి అనుమానాలు వస్తాయి. దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారైనా ఎవరైనా ప్రశ్నించాలి. కాకపోతే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఎప్పుడైతే సీదిరి అప్పలరాజు గారి కేసులో ఆయన చాలా లైట్గా చేసి మాట్లాడాడు దాన్ని, ఒకరు యాక్సిడెంట్ చేసి మరొకరిని చంపడాన్ని, అటువంటి కేసుల గురించి ఇక మాట్లాడేటువంటి అర్హత ఆయన కోల్పోయాడు. అదేవిధంగా డిఎస్సి వ్యవహారం. డిఎస్సి పరీక్షలు జరిగినాయి, ఇంటర్వ్యూలు జరిగినాయి, 16,000 మంది అపాయింట్ అయ్యారు. చాలా కాలం తర్వాత మీరు పరీక్షలు సరిగ్గా జరగలేదు, ఎంపిక సరిగ్గా జరగలేదు అని చెప్పి మాట్లాడడం ఏంటి అంత అయిపోయిన తర్వాత? ఇంకొక పాయింట్ ఏమిటంటే, డిఎస్సిలో ఏ స్థాయిలోనైనా అక్రమాలు జరుగుంటే ప్రతిపక్షంగా వైసీపీ పోరాడితే ఖచ్చితంగా అందరూ హర్షిస్తారు. ఎవరో ఒకళ్ళు క్వశ్చన్ చేయాలి కదా ప్రభుత్వాన్ని. కానీ డిఎస్సి వ్యవహారంలో అక్రమాలు జరిగినాయి అని చెప్పి ఇంతవరకు ప్రూవ్ కాల. చివరికి కాంగ్రెస్ నాయకులు కూడా డిఎస్సిలో ఎటువంటి అక్రమాలు జరిగినట్టుగా ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు. తర్వాత డజన్ల కొద్దీ కేసులు హైకోర్టులో ఫైల్ అయినాయి దీనికి సంబంధించి. ఎందులో కూడా ఇదిగో ఇటువంటి అక్రమం జరిగింది కాబట్టి దీన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పి హైకోర్టు చెప్పాల. అంటే ఏ అంశాన్ని ఏ దశలో కూడా. చివరికి లేటెస్ట్గా వైఎస్ఆర్సీపీ నాయకులే ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే దాన్ని కూడా తిరస్కరించింది హైకోర్టు.
ఎందుకంటే ఫలానా అక్రమం జరిగింది, ఇందులో అవినీతి జరిగింది అని చెప్పడానికి ఆధారాలు లేవు. వైసీపీ వాళ్ళ ఆరోపణ ఏంటి ఇప్పుడు? నారా లోకేష్ డబ్బులు తీసుకొని ఉద్యోగాలు ఇచ్చాడు అని. దానికి ఏదో ఒక ఆధారం ఉండాలి కదా! ఏమీ ఆధారం లేకుండా అక్కడెక్కడో సెంట్రల్‌లో నీట్ పరీక్ష వ్యవహారంలో కాక్రోచ్ పార్టీ వాళ్ళు ఆందోళన చేస్తే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి దాని నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ కూడా మనం నారా లోకేష్ రాజీనామాని డిమాండ్ చేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా అదేదో నేషనల్ లెవెల్లో పెద్ద ఇష్యూ అవుతుంది. అప్పుడు నారా లోకేష్ రిజైన్ చేసిన పరిస్థితి వస్తుందేమో, అప్పుడు ఈ ప్రభుత్వం కొంత అస్థిరపడుతుందేమో అనేటువంటి ఆశతో తప్ప, లేక దురాశతో తప్ప ఇప్పుడు ఈ ఆందోళన చేయడానికి ఏమన్నా కారణం ఉందా?